Hello viewers, welcome to Miracle World YouTube channel. This is Manusri. ఆదో అడవి దానికి రాజైన సింహానికి ముందు చూపు ఎక్కువ. ఇతర జంతువుల పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తుండేది. అడవిలోని ప్రతి జంతువు అవి సంపాదించిన ఆహారంలో సగం తనకు అప్పగించాలనే నిబంధన పెట్టింది సింహం. దాంతో జంతువులన్నీ దాన్ని లోలోపలే తిట్టుకున్నా మృగరాజు మాటకు ఎదురు చెప్పలేకపోయాయి. అయిష్టంగానే తమ ఆహారంలో సగభాగాన్ని ఇచ్చేవి. కాని నక్క మాత్రం ఆహారం దొరకలేదని, కొంతే దొరికిందని రకరకాలుగా చెప్పి కాస్తో కూస్తో ఇస్తూ తప్పించుకునేది. ఆ సంవత్సరం వర్షాలు లేక కరవు వచ్చింది. తిండి దొరక్క, నీళ్లు లేక జంతువులన్నీ ఆకలితో నకనకలాడిపోయాయి. అన్నీ కలిసి తమ బాధను మృగరాజుతో మొరపెట్టుకున్నాయి. మృగరాజు వాటిని ఒక గుహ వద్దకు తీసుకెళ్ళింది. అది ఆహార నిల్వ గిడ్డంగి. మృగరాజు కనిపించగానే అక్కడ కాపలాగా ఉన్న ఎలుగుబంటి నమస్కారం పెట్టి అన్నింటినీ లోపలకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏ జంతువు ఎంత ఆహారం జమచేసిందో లెక్కలు చూసి అంత మొత్తం వాటికి రోజూ తిరిగిచ్చేయమని ఎలుగును ఆదేశించింది సింహం. ఆ కష్టకాలంలో సగం ఆహారమిచ్చిన జంతువులన్నీ హాయిగా తింటే నక్కకి మాత్రం కొద్ది రోజులు అరకొరగా, ఆ తర్వాత అసలు లేకుండా అయ్యింది. కరువుతో ఇతర జంతువులేవీ నక్కకు ఆహారమిచ్చేందుకు ఇష్టపడలేదు. అదే విషయాన్ని మృగరాజుకు మొరపెట్టుకుంది నక్క. అతి తెలివికి, స్వార్థానికి పోతే కలిగే నష్టమేంటో తెలిసిందా? కొన్ని విషయాల్లో రాజు కఠినంగా ఉన్నా అది ప్రజల మేలు కోసమే. రాబోయే కష్టాలను ఎదుర్కొనేందుకే. ఇకనైనా స్వార్థం విడిచిపెట్టి కలసిమెలిసి ఉండు, రెండు ఫుల్ స్టాప్ అంటూ తన దగ్గరున్న ఆహారమిచ్చింది సింహం. బుద్ధి వచ్చిందంటూ తలదించుకుని ఇంటి దారి పట్టిందా నక్క.